హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ 8 ప్రోమో 1 అయితే వచ్చేసింది. ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, ఎవరెవరు వస్తున్నారో అర్థం కావట్లేదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకయ్యా బిగ్ బాస్ బిగ్ బాస్ మీద ఉన్నటువంటి అభిమానుల మీద ఇంత కసి ఎందుకు మీకు? అదే విష్ణుప్రియనో, అదే రోహిణినో, అదే టేస్టీ తేజానో ఈ టైంలో ఉండింటే కనుక బిగ్ బాస్ రేటింగ్ అమాంతం అట్లా వెళ్ళిపోయేది. వాళ్ళనేమో అన్నెసెసరీగా పీకి బయట పారదొబ్బేస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఏదో ఉల్లిగడ్డలు తినిపిస్తా ఉన్నావు. ఇంకోటి ఏందిరయ్యా అంటే కనుక ఏదో బెలూన్ చేసుకొని అందరిని దొలిపిస్తావు. అంటే బయటి నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో మా టీవీ సీరియల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నువ్వు వాళ్ళని పని కట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతోటి టాస్క్లు ఆడించి, అరే ఇన్ని రోజులు హౌస్లో ఉండి ఎంతో గేమ్స్ ఆడి ఎంతో ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నో ఫైటింగ్లు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని కలిపే ప్రయత్నంలో మీరు చేసే చిన్న చిన్న చిలిపి ఏషాలు ఉన్నవి అస్సలు అర్థం అవ్వట్లేదు. అదే కౌశల్ ఉన్నప్పుడు రోల్ రైడా కౌశల్ వీళ్ళందరూ ఫైటింగ్ చేస్తూ ఉంటే లాస్ట్ మూమెంట్లో ఓట్లు వీడు విన్ అవుతాడా వాడు విన్ అవుతాడా అని కన్ఫ్యూజన్ ఉన్నది ఒకటి బాగా క్రియేట్ చేసి క్రేజీగా ఉండే చూసేదానికి. ఇప్పుడు ఏందిరయ్య అంటే లాస్ట్ వీక్లో బయట వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి టాస్కులు పెట్టి అడ్డే నిన్న ఏదో మళ్ళీ ఈ వారంలో 2 ఎలిమినేషన్స్ అంట. అదేందో నాకు అర్థం కావట్లేదు. మనది నిజంగానో అబద్ధమో అది అర్థం కావట్లేదు. అంటే 2 ఎలిమినేషన్స్ అయితే ఉండవు, ఉండనే ఇక్కడ ఆస్కారమే లేదు. సో అది గైస్, ఎంతమందికి ఇప్పుడు జరుగుతున్నటువంటి బిగ్ బాస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి గేమ్స్ కానీ అక్కడ దాన్ని ఏమంటారు వాళ్ళందరినీ కలిపే విధానం కానీ నచ్చలేదో ప్లీజ్ కామెంట్ పెట్టండి. మా టీవీ వాళ్ళేమో మా టీవీ సీరియల్స్లో ఉన్నటువంటి అందరూ నిఖిల్ బాటమ్ నిఖిల్ విన్నర్ అని ప్రతి ఒక్క దాంట్లో వీడియోల కింద పెడతా ఉన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి గౌతమ్ని సపోర్ట్ చేయమని సోషల్ మీడియా మొత్తము మొత్తుకుంటా ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి ఇంతవరకు లేడీ కంటెండరు ఫైనల్ విన్ అవ్వలేదు, ప్రేరణను తీసుకొని వచ్చి పెట్టండి అన్నటువంటిది. ఏది ఏమైనా కూడా కొంతమంది ఎవరైతే కనుక కామెడియన్ అంటే నవ్వులు నవ్వించుకుంటుంటారో, లేకుంటే కష్టపడి వచ్చినాడు అవినాష్కి గెలుచుకునే ఛాన్సెస్ కూడా కొంచెం అది ఇవ్వమని అంటున్నారు. ఇదెల్లా పక్కన పెడితే నవీల్ గురించి కొంతమంది కోసుకుంటా ఉన్నారు పాపం. తనను కూడా విన్ చేయమని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా అయితే సందిగ్ధంలో బిగ్ బాస్ అయితే ఉంది అన్నటువంటిది నా ఒపీనియన్. ఏది ఏమైనా కూడా ఫైనల్ విన్నర్ వచ్చేసి నిఖిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళిద్దరిని అయితే మా టీవీ యాజమాన్యం ఆలోచిస్తుంది అన్నటువంటిది కొన్ని వార్తలు అయితే వచ్చేస్తా ఉన్నాయి. ఇంతవరకు మా టీవీ వాళ్ళు ఎవరు కాలేదు కాబట్టి, మా టీవీలోని అన్ని ఎపిసోడ్లు అన్ని సీజన్లు వస్తున్నాయి కాబట్టి ఈసారి వాళ్ళిద్దరిలో ఒకరికి అని ఉంది. కానీ లాస్ట్ టైం జస్ట్ కొంచెంలో మిస్ అయినాడు కాబట్టి మన గౌతమ్కి ఇవ్వాలి అన్నటువంటిది ఇంకొకటి అయితే ఉంది. ఇదెల్లా ఒక అయితే గనక లాస్ట్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంద్రా అంటే గనక ఈ ప్రైజ్ మనీ 80 లక్షలకైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బ్రీట్ కేసులు పంచుతారు చూడి, ఆ బ్రీట్ కేసులకి ఎక్కువ అమౌంట్ పెట్టి ఫైనల్ విన్నర్ కాకుండా డబ్బులు ఇచ్చి పంపించే ప్రయత్నం అయితే చాలా జరుగుతూనే ఉంది. సో అది గాయ్స్, ఈ ప్రోమోలు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా ఇంకా 3 రోజుల్లో ఉంది కాబట్టి ప్రైజ్ మనీ ఎవరు ఎక్కువ తీసుకుపోతారు అన్నటువంటిదే ఇక్కడ. కప్పు మిగిల మచ్చా కాదు, డబ్బులు ఎవరు ఎక్కువ మిగిల్చుకుంటారు మచ్చా అన్నదే ఇక్కడ పాయింట్. సో ఇక్కడ డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసే దాంట్లో కూడా 3 ఉంటారు. నాకు తెలిసి ప్రేరణ తీసుకొని వచ్చుకుంటే బాగుంటుంది, అమ్మాయి కాబట్టి మొన్ననే మ్యారేజ్ అయింది కాబట్టి
కప్పెత్తకుండా ఆ డబ్బులు ఎంతో కొంత ఎత్తుకొని వచ్చుకుంటే బాగుంటుంది అన్నటువంటిది నాకైతే అనిపించేస్తూ ఉంది కొన్ని డ్రామాల మధ్యలో. సో గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీట్ కేసు అయితే తీసుకొని బయటికి రాడు, కంపల్సరీ విన్ కావాలనే కోరుకుంటాడు. అట్ సేమ్ టైం నిఖిల్ కూడా మరి తన స్థితి ఎవరికి అర్థం కాదన్నట్టు, అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న దాంట్లో ఏ విధంగా ఉంటాడో అన్నటువంటిది తనకే మనం వదిలిపెట్టేసేయాలి. నబీల్ నన్ను అడిగితే గనక ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే తను బ్రీట్ కేస్ తీసుకోపోమని ఆ బ్రీట్ కేసుని ఎత్తుకొని వస్తే గనక వరంగల్లో ఎంతో కొంత స్పాన్సర్ చేసైనా కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే నబీల్ మీద జరుగుతున్నటువంటి రాజకీయ అంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ వీక్ నుంచి నబీల్ను కార్నర్ చేసి రోహిణి, అవినాష్ వీళ్ళందరూ కూడా కార్నర్ చేసి మెంటల్ ఎక్కిచ్చేసి ఏదేదో చేసినారు. సో అది గైస్, ప్రోమోలు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా అన్ని తుత్తుతూనే ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది విన్నరు నిఖిల, గౌతమ, ప్రేరణ, ఈ ముగ్గురిలో ఒకరైతే కన్ఫర్మ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.